ఏంటి సార్ మీ ధైర్యం? ఎప్పుడు మా వైఫ్తో ఒకటే అనేవాడినండి, 2 సూట్ కేసులతో వచ్చాం. పోతే మహా అయితే అవే 2 సూట్ కేసులు పట్టుకొని పోతామనా? As your roots are from India, what are you giving back to your country? First of all, I no need to come back to India. I built my own premises in Visakhapatnam by spending 2 million and I'm hiring the local talent. ఒకవేళ మీ మామయ్య అనే వ్యక్తి మీ లైఫ్లో లేకపోయి ఉంటే ఆ టైంలో ఈరోజు మీరు ఎక్కడ ఉండేటోళ్ళు, ఏం చేస్తుండేటోళ్ళు? టు బీ అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఎనీవేస్ ఏది ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అవుట్ ఆఫ్ 100? హార్డ్ వర్క్ అండ్ లక్ అండ్ ఇంకొకటి పైసలు. లక్కి ఒక 60%, హార్డ్ వర్క్ 40%. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ 4th and 5th అంటే January 4th and 5th ఈ 2 రోజులు హైటెక్స్లో ఒక అద్భుతమైన గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ని ఏర్పరిచారు. సో దీనికి పోవడం వల్ల చాలా లాభాలు జరిగే అవకాశం మీకుంది. ఈ లాభాలు మీ చేతిలోనే ఉన్నాయి మరి చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ అందరూ ఒక వేదిక పైన కలవడం అనేది ఎన్ని కోట్లు పెట్టినా కాని పని. అలాంటి ఒక మంచి కాన్ఫరెన్స్ అంటే 5,000కు పైగా బిజినెస్ మ్యాన్లు ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ ఐడియాలజీస్ అండ్ మీ బిజినెస్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి లేకపోతే ఇంకొక మెట్టెక్కడానికి ఎలాంటి సజెషన్స్ కావాలన్నా దే ఆర్ ఆల్వేస్ దేర్. సో అందుకోసమే ఈ యొక్క వేదికని మీ అందరి కోసం తయారు చేశారు. ఒకవేళ మీరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి, కాన్ఫరెన్స్లో పాల్గొనాలి అని అనుకుంటే దానికి సంబంధించిన నంబరు, ఫోన్ నంబరు అండ్ వెబ్సైట్ 2 కూడా కింద స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటాయి. సో రిజిస్టర్ చేసుకోండి. 4th and 5th మీరు కూడా పాల్గొనండి. ఎంతోమంది బిజినెస్ మ్యాన్ని కలిసే అవకాశం ఉంటుంది. దాంట్లో 500 మందికి పైగా జనాలు US నుంచి వచ్చిన వాళ్ళు, అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అండ్ మిగతా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా రకరకాల కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సో అందరికీ అంటే మీరు ఎవరితో కనెక్ట్ అవుతారో, ఎవరితో మీ ఆలోచనని, మీ యొక్క కొత్త వ్యూని చెప్పాలనుకుంటున్నారో అవన్నిటికీ అదొక మంచి ఆస్కారం అని చెప్పాలి నిజంగా. సో అలాంటి ఒక గొప్ప కాన్ఫరెన్స్ జరగబోతుంది కాబట్టి ఆ కాన్ఫరెన్స్లో స్పాన్సర్స్ అందరినీ కూడా మనం పిలిచి మాట్లాడడం జరుగుతుంది. సో ఈరోజు కూడా మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి నిజంగా ఎంత హ్యాపీగా వచ్చారంటే పాపం ఆయన చాలాసేపు వచ్చి హ్యాపీగా, అంటే ఒక బిజినెస్ మ్యాన్కి టైమే దొరకదు, బట్ లేదు నా గురించి నేను మాట్లాడాలి అండ్ చాలామందిని అడ్రస్ చేయాలి, అట్ ద సేమ్ టైం చాలామంది ఎవరైతే రాబోతున్నారో ఆ రోజు వీళ్ళందరినీ కలవడానికి వాళ్ళనందరినీ అడ్రస్ చేస్తూ కూడా మాట్లాడాలని చెప్పి ఎంతో టైం తీసుకొని హీ టుక్ టైం, హీ స్పెండ్ టైం విత్ అస్. చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు. సో ఆయనే హరితోట గారు. ఎస్, సో ఆయనతో మాట్లాడదాం. ఆయనకి SRI టెక్ సొల్యూషన్స్ అని ఒక మంచి టెక్నాలజీ, అంటే ఒక IT బేస్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి US లో. సో అంతేకాకుండా చాలా పెద్ద కంపెనీ, గ్యాస్ స్టేషన్స్, అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్, ఇట్లా ఇన్ని బిజినెస్లు మేనేజ్ చేస్తున్నారు ఆయన. మరి ఇదంతా ఎట్లా చేయగలుగుతున్నారు? అసలు మొదలవ్వడమే చాలా కష్టం కదా ఒక బిజినెస్. అట్లా ఎట్లా మొదలు పెట్టిర్రు, ఆయన లైఫ్ జర్నీ ఏంటి, ఆయన బిజినెస్ జర్నీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిజంగా అసలు బిజినెస్లు అన్ని కాంట్రాస్ట్ బిజినెస్లు ఇవన్నీ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఒకటేమో IT, ఇంకోటేమో గ్యాస్ స్టేషన్స్, ఇంకోటేమో రియల్ ఎస్టేట్. ఏం సార్ ఇది కాంట్రాస్ట్? లేదండి, లైక్ ఫస్ట్ స్టార్టెడ్ IT business and after making some money we have to diversify the whatever the money we made it. So then slowly, like yes, I used to work at gas station when I went to America at 2000, because that time 2000 లో వెళ్ళాను. బికాజ్ అప్పుడు ఒక 1 year జాబ్ చేశానండి. దాని తర్వాత 2001లో that guy hit the tower, you know it, am right, like an Obama, Bill Norden. Yes. So appudu economy was completely down. So then I started working in gas station లో వర్క్ చేశాను. ఒక 6 to 7 యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఐస్ క్రీమ్ పార్లర్స్ లో, గ్యాస్ స్టేషన్స్ లో, లేకపోతే రెస్టారెంట్స్ లో ఇట్లా వర్క్ చేస్తారని తెలుసు మా అందరికి. సో ఫస్ట్ మీరు గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేశారు అండ్ ఈ రోజు యు ఓన్ ది గ్యాస్ స్టేషన్స్. Yeah, so luckily I bought that gas station and the same one which wherever kike vera person nijanga so chaala maza vastadi తెలుసా. Nice. So like that అది ఒకటి జరిగింది. దాని తర్వాత లైక్
రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. సో కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ ద లైక్ హౌసింగ్ బోత్. సో సక్సెస్ఫుల్. యా. సో ఈ మూడిట్లో ఏది విచ్ ఇస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఐటీ బిజినెస్? ఐటీఏ. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద రూట్ అండి. యా, ఐ నో. సో అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళారా సార్ మీరు? జాబ్ అండి నాది. ఐ కంప్లీటెడ్ మై MCA which is Master of Computer Applications from Osmania University. Oh. So like then after ఉస్మానియా స్టూడెంటా మీరు? ఉస్మానియా స్టూడెంట్స్ అంటే ఒక మంచి ఒక రకమైన గల్లీ స్ట్రీట్ బాయ్స్. నాట్ లైక్ దట్. ఐ షుడ్ నాట్ సే దట్. నిజంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకి అందరికీ కూడా ఒక ఎంతూజియాజం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతిదానికి ముందుంటారు వీళ్ళు. ఎనీథింగ్, అది కొట్లాటకైనా, అది పోరాటానికైనా, రెవల్యూషన్ తెచ్చేది వీళ్ళే. ఏదైనా చేసి మొత్తం సమాజ్ చేయాలన్నా కూడా వీళ్ళే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్స్. దే కెన్ డు ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. yes. సో అందుకోసమే మీరు కూడా యూ డిడ్ ఎనీథింగ్ అన్నట్టుగానే వెళ్ళారు. వెళ్ళేసి గ్యాస్ స్టేషన్లో వర్క్ చేసి అక్కడ నుంచి గ్యాస్ స్టేషన్ కొనేసి, నిజంగా నేను చెప్పినా కానీ మీరు చెప్పట్లేదు సార్, అది ఆ కిక్కే వేరే పని. అంటే అది చెప్పున్నాం కదండి, ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పుకోవడం వేస్ట్. బట్ అది ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ యూజ్ టు రిపోర్ట్ టు మై మేనేజర్ అప్పుడు పని చేసినప్పుడు. ఇప్పుడు నౌ ఈజ్ మై మేనేజర్. సో ఎందుకంటే ఇప్పుడు సో అది బాగుంటది కదండి. ద సేమ్ పర్సన్ ఇస్ వర్కింగ్ దేర్. సేమ్ పర్సన్. అది సేమ్ పర్సన్. ఎంత బాగుంటదో నిజంగా, చాలా బాగుంటుంది. సో చాలా ప్రెషియస్ థింగ్ ని మీరు మీ జీవితంలో అనుభవిస్తున్నారు. అంటే డెఫినెట్గా ఫీల్ దట్ ప్రౌడ్ అండి. అంటే ఎవ్రీ వీక్ వెళ్తాను గ్యాస్ స్టేషన్కి. ఎవ్రీ డే వెళ్ళడం కుదరదు, ఇప్పుడు వీక్ ఒకసారి వెళ్తాను. అండ్ రియల్ ఎస్టేట్ అనేది నిజంగా మన దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ ఈస్ అ బిగ్ బిజినెస్. ఇక్కడ బిగ్ షాట్స్ అంతా రియల్ ఎస్టేట్లే ఉంటారు. అండ్ ఆల్రెడీ బిగ్ షాట్స్ అయిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయి ఉంటారు ఇక్కడ ఒక దగ్గర. సో ఇట్లుంటుంది. బట్ అక్కడ ఎట్లుంటుంది రియల్ ఎస్టేట్ అంటే ఒకటండి, లైక్ ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ని డైవర్సిఫై చేయాలి. చెయ్యాలి అంటే ఏంటి మనకు తెలిసింది, ఇట్స్ జస్ట్ బిజినెస్ అదర్ బిజినెస్. అంటే వీ కెనాట్ స్పెండ్ మోర్ టైం, ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఎ బిజినెస్ అండ్ వీ కెనాట్ స్పెండ్ మోర్ టైం ఆన్ అదర్ బిజినెస్. అందుకేనంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా లైక్ రియల్ ఎస్టేట్ కొనుక్కున్నాం అనుకోండి, అండ్ వీ కెన్ హైర్ వన్ పర్సన్, దట్ పర్సన్ కెన్ రన్ ద షో అండ్ హీ కెన్ లైక్ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పెరుగుద్ది. ఇక్కడ అంత పెరగదేమో కానీ యూఎస్లో పెరుగుద్దిగా ఉంటుంది కదండి. లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఉంటుందండి. ఎందుకంటే రికరింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా అన్నట్టు అనమాట. సో అది అంత తప్పేం లేదు. ఓకే. సో ఎట్లాగో మీ రూట్స్ గురించి మాట్లాడడానికి మీరు చాలా ఇష్టపడుతున్నారన్న విషయం అర్థమైంది నాకు. సో లెట్ మీ టాక్ అబౌట్ దాట్ ఓన్లీ. సో ఈ SRI టెక్ సొల్యూషన్స్ దీన్ని ఫామ్ చేయడానికి చాలా కష్టపడి ఉంటారు మీరు. డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు అది చాలా పెద్ద కంపెనీ, చాలా కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. అండ్ ఫస్ట్లీ అసలు దాని ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడ వచ్చింది ఆలోచన మీకు? అంటే నేను 2000లో వెళ్ళానండి అమెరికాకి. వెళ్ళిన తర్వాత ఒక 1 year న్యూయార్క్లో జాబ్ చేశాను. తర్వాత కేమ్ బ్యాక్ టు టాంపా. దాని తర్వాత ఐ గాట్ ఎ జాబ్ ఆఫ్టర్ 1 year ఐ గాట్ ఎ జాబ్ అగైన్ ఇన్ వెరైజన్. ఐ యూజ్ టు వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అప్పుడు ఏంటంటే లైక్ క్వాలిటీ assurance క్లాసులు అండి. అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అదర్ సబ్జెక్ట్ ఇన్ ది IT. సో ఐ యూజ్ టు టీచ్ ఫర్ కపుల్ ఆఫ్ పీపుల్. సో ఇమీడియట్లీ లక్కీలీ ది గాట్ ద జాబ్స్. లక్కీలీ వర్డ్ స్ప్రెడ్ అండి ఇమీడియట్గా. అంటే జాబులు వచ్చేది ఎక్కడ ట్రైనింగ్ జరిగిపోయింది. సో అయిపోతే మళ్ళీ దాని లెక్కను అట్లా కొంతమందికి ఏంటంటే తెలిసి మీరు మంచి టీచర్ అయితే. టీచర్ ఏం కాదండి, లక్కీ వాళ్ళకి జాబులు వచ్చినాయి. సార్ పాపం అట్లా లక్కీగా అంటారు, అంత కష్టపడి మీరు నేర్పించి వాళ్ళు నేర్చుకొని. సో దెన్ వేరే కన్సల్టెన్సీ కంపెనీలు దే యూజ్ టు అప్రోచ్ మీ అండి ఫర్ ద కన్సల్టెంట్స్. నువ్వు క్లాసులు చెప్తున్నావు కదా, మీ దగ్గర కన్సల్టెంట్లు మా దగ్గరికి పంపించండి, మేము జాబులు ఇప్పిస్తాము అని. ఇచ్చినప్పుడు కొంతమందికి దే గాట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి. దెన్ హరి గారు మీరే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ దట్ అండి. సో నాట్ ఓన్లీ దట్ రీజన్ అండి, అండ్ మై ఫ్యామిలీ ఇస్ బిగ్ ఫ్యామిలీ. సో మా బ్రదర్స్కి పిల్లలకి అంటే నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద కంపెనీ అని చెప్పి స్టార్ట్ చేసింది. ఇట్స్ బోర్న్ లైక్. మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఎవరు లేరండి. నోబడీ. అడిగినరా ఎవరినైనా హెల్ప్? అసలు మీరు అడగలేదు? స్ట్రగుల్డ్ ఎ లాట్. ఎట్లా మరి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తెచ్చారు? సో వాట్ ఎవర్ ద మనీ వీ మేడ్ త్రూ సాలరీ అండి. సో మినిమం ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మిగతా అంతా ఐ యూజ్ టు స్పెండ్ ఫర్ ద కంపెనీ డెవలపింగ్ అండి.
సో నైస్. అసలు నిజంగా ఇట్ స్ట్రగుల్ అలాట్ అండి. ఎన్ని సంవత్సరాలు డెడికేటెడ్గా అట్లా పనిచేస్తే మీరు కంపెనీ పెట్టగలిగారు? అంటే నేను ఒక 2000 నుంచి 2006 వరకు అలా పనిచేశానండి. 6 సంవత్సరాల కష్టం మీ కంపెనీ పనిచేసి దాని తర్వాత ఐ స్టార్టెడ్ కంపెనీ అండి. దెన్ ఐ యూజ్ టు వర్క్ అండి. పెట్టంగానే డెవలప్ అవ్వదు కదండి కంపెనీ. స్ట్రగుల్ అలాట్, స్పెండ్ కౌంట్లెస్ అవర్స్ ఓవర్ దేర్, అండ్ ఐ యూజ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ఆఫీస్ దాన్ హౌస్. సో ఇట్లా స్లోగా దెన్ 2010లో ఐ క్విట్ ద జాబ్. 2010లో వదిలేసాను బికాజ్ ఐ మేడ్ సమ్ రెవెన్యూ. ఐ సీ ఎస్ ఓకే డెఫినెట్లీ దెన్ ఐ కెన్ డెవలప్ ఇట్ అనుకున్నాను. అనుకున్న తర్వాత జాబ్ ఆపేసానండి. ఎందుకంటే అప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ ఫీడ్ మై ఫ్యామిలీ అండ్ మై 2 kids. ఓకే ఎస్ అంటే అనుకుని అప్పుడు స్టార్ట్. చాలామంది అంటారు ఒక కొత్త కంపెనీ పెట్టినప్పుడు, ఇట్ మే బి ఎనీథింగ్, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరం సక్సెస్ఫుల్గా నడపగలిగితే డౌన్ఫాల్ చూడకుండా, అండ్ ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి కూడా అంతే జోస్తో అంతే గ్రాఫ్తో వెళ్ళగలిగితే, అక్కడ నుంచి పైకి వెళ్తూనే వెళ్ళగలిగితే వాళ్ళు ఇంకా నిలబడగలుగుతారు, లేదంటే కష్టం అనేసి అంటారు. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఆఫ్ యువర్ బిజినెస్? లేదండి, యాక్చువల్లీ నేను కంపెనీ పెట్టిన తర్వాత అండి ఒక 2 years ఏం చేయలేదండి, టు బి ఫ్రాంక్. ఏం చేయలేదు. ఎందుకంటే అదే టైంలో నాకు గ్యాస్ స్టేషన్ ఉన్నాయి. సో ప్లస్ నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని. అప్పుడు 9 to 6 జాబ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఒక 4-5 hours కంటే ఎక్కువ స్పెండ్ చేసేవాడిని కాదండి. సో అలా స్పెండ్ చేస్తూ దెన్ ఐ యూజ్ టు గెట్ కపుల్ ఆఫ్ గుడ్ కాంటాక్ట్స్ ఫర్ ద క్లయింట్స్. ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అయింది, ఒక 3 to 4 million జనరేట్ అయింది మనకి రెవెన్యూ, పర్వాలేదు అనుకుంటే అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ హైరింగ్ ది BDM టీమ్, అకౌంట్ మేనేజర్స్. సో ఇలా దెన్ ఐ స్పెండ్ 2 సంవత్సరాలు ఓన్లీ కంపెనీ పేరు రిజిస్టర్ చేయించి అంత పెయిన్ లేదండి, టు బి ఫ్రాంక్ ఏం చేయలేదు. అంతేగాని నేను అబద్ధం చెప్పట్లేదు. అంటారు కదా, సింహం కానీ పులి కానీ వేటకు ముందుకు వెళ్ళడానికి ముందు ఒక 2 అడుగులు వెనకకేస్తుంది అన్నట్టు. ప్లస్ ఎకానమీ కూడా అప్పుడు 2008లో మళ్ళీ డౌన్ అండి ఎకానమీ. అప్పుడు రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. ఎకానమీ బాగున్నప్పుడు మనం ఏం చేయలేం కదండి. సో ఎస్. అండ్ ఇందాక మీరు అన్నారు ఫ్యామిలీ అందరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను కంపెనీ పెట్టిన. అసలు ఎవరు ఈ మాట చెప్పరు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ పెడితే నేను ఒక ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఆంటర్ప్రీనియర్ అంటారు, లేకపోతే నా తరతరాలు కూర్చొని తినేలా ఉండాలి అని అంటారు. కానీ నా ఫ్యామిలీ చాలా పెద్దది, అంటే ఉన్న ఫ్యామిలీ, లైక్ మీరు అన్నట్టుగా మా అన్న తమ్ముళ్ళు అనేసి అన్నారు. సో వీళ్ళందరికీ పెట్టడానికి ఎవరు బిజినెస్ చేయరేమో నాకు తెలిసి. ఎంతమంది మీరు? ఇంతకీ నాకు 4 అన్నయ్యలండి, 3 అక్కలు. నాకు నేను యంగర్. ఓకే, 4 అన్నయ్యలు 3 అక్కలు, వాళ్ళు 7 మంది, మీరు 8. మేమిద్దరు ట్విన్స్ అని, మా తమ్ముడు నేను, తమ్ముడు చనిపోయారు. సో మొత్తం అయితే 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సో ప్లస్ ఇప్పుడు మా పెదనాన్నలు, మా బాబాయిలు అందరిది కూడా పెద్ద ఫ్యామిలీ. ఈవెన్ మా అంకుల్ గారు అంటే మా వైఫ్ వాళ్ళ నాన్నగారిది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. సో అదే. మీ పెళ్ళి ఎప్పుడైంది? ఏ సంవత్సరంలో అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1998 అండి. వామో, అంటే మీ వైఫ్తోనే వెళ్ళారు మీరు యూఎస్? వెళ్ళలేదండి, మా వైఫ్ అప్పుడు చదువుకుంటుంది ఇక్కడ, డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను ముందు వెళ్ళాను, దాని తర్వాత తను తీసుకువెళ్ళాను. ఆవిడ సపోర్ట్ ఎట్లుంటుంది? షీ ఈజ్ మై స్ట్రెంగ్త్, షీ ఈజ్ మై వీక్నెస్. రెండు ఆవిడ. సో ఆవిడ సపోర్ట్ లేకపోతే అసలు నా వల్ల కాని పని ఏది కాదు. ఆవిడ వర్క్ చేయదండి, తను డెడికేట్ టు ఫ్యామిలీ అండ్ కిడ్స్. ఓకే. సో కష్టం అంతా మీది. నో అండి, బట్ ఆవిడది ఎక్కువ కష్టం. ఎందుకంటే కష్టపడే వాళ్ళు భారం మోయరు, ఎందుకంటే వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. దే డోంట్ బాదర్ అబౌట్ ద వెయిట్, బట్ ద వెయిట్ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో మీ సక్సెస్ కోసం, వాళ్ళది భారం. అంటే ఫ్యామిలీ బాగుంది అనుకున్నాను, మిగతా థింగ్స్ నడిపేయచ్చు మనం ఈజీగా. అక్కడ బాగాలేదు అనుకోండి, సో ఇక్కడ కష్టం. అంటే వీ కెనాట్ బ్యాలెన్స్ బోత్ థింగ్స్ అండి. సో యువర్ వైఫ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. యా, షీ ఈజ్ మై వండర్ఫుల్ పర్సన్. లక్కీ పర్సన్. అసలు ఇట్లా భార్యని ఇట్లా పొగిడితే తప్పకుండా ఆ భర్త చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఇట్లా తోటగారు లాగా. ఎస్, ట్రూ. చూసారా, మళ్ళీ చెప్పారా? సో ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి, ఒక పాప బాబు. ఓకే. సో వాళ్ళు ఎంత? పాప 21 years అండి, షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ప్రీమెడ్ యూనివర్సిటీ ఆఫ్ మయామి. ఓకే. అండ్ బాబేమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. అతను కూడా అమ్రీ-రిడిల్ కాలేజ్, ఫ్లోరిడా అని. ఇద్దరు. వండర్ఫుల్. సో మీరు ఎట్లాగో ఈ ప్లేసెస్ మారిండ్రు కాబట్టి, బిజినెస్, జాబ్ బేస్డ్, న్యూయార్క్, అక్కడ నుంచి టాంపా, ఇట్లా. సో విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్ యుఎస్? ఎక్కడ, ఏ స్టేట్లో ఏ ప్లేస్ బాగుంటుంది?
ఏ సిటీ బాగుంటుంది? నాకు యుఎస్ఏ నచ్చుద్దండి. యుఎస్ మొత్తం నచ్చుద్ది. యుఎస్ఏ అంటే నాకు నేను ఎవ్రీ క్వార్టర్కి ఇండియా వస్తానండి. ఎవ్రీ క్వార్టర్కి ఇండియా వస్తాను. ఒక 2 వీక్స్ వైజాగ్లో ఉంటాను, 2 వీక్స్ హైదరాబాద్లో ఉంటా, తర్వాత మెక్సికో వెళ్తానండి, కెనడా వెళ్తాను. సో అంటే నాకు ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి నైట్ 9 అవని, 10 అవని, 11 అవని ఇది ఒకసారి వైఫ్ని చూసి కిడ్స్ని చూస్తే చాలు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి యూఎస్ నచ్చుతుంది. అయితే మీకు మోర్ ప్రొడక్టివిటీ కనపడుతుందండి నాకు అక్కడ. నేను సారీ యూ షుడ్ నాట్ బీ సారీ బికాస్ సే మీ వ్యూ, మీ విజన్ ఏంది, మీరు ఆలోచన ఏంది, మీరేం ఎక్స్పీరియన్స్ చేసారు అనేది మీరు చెప్పాలి. అంటే 9కి వర్క్ అనుకోండి. ఎస్ ఇట్ స్టార్ట్ 9 షార్ప్, నో షార్ప్ 9 లేకపోతే ఒక 5 minutes, ఈవెన్ 5 minutes డిలే అయినా సరే ఐఎమ్ సారీ, ఎస్ సారీ ఫర్ బీయింగ్ లేట్. మరి ఇక్కడికి వస్తే అన్ని లేటే అవుతాయి కదా, మరి ఎట్లా అలవాటు పడుతున్నారు? అలవాటు పడుతున్నాను, అందుకనే అలవాటు పడుతుంది, తప్పదు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, సో వీ నో దిస్ వన్. అంటే నా కిడ్స్కి తెలియదేవు కానీ ఇక్కడ మనకు తెలిసిందే కదండి. సో మీరు వైజాగ్ సార్? కాదండి, మాది విజయవాడ దగ్గర తోటలవల్లూరు అండి. ఓకే, వైజాగ్ లో ఉంటా అన్నారు కదా, అందుకే వైజాగ్ లో ఆఫీస్ ఉందండి. ఓ వైజాగ్ లో బ్రాంచ్ ఉంది. వైజాగ్ లో బ్రాంచ్ ఉందండి, హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది, అందుకనే వైజాగ్ లో ఒక 2 weeks ఉంది. విజయవాడలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? విజయవాడలో ఇంకా ప్లాన్ చేయలేదండి. విజయవాడ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఫాస్ట్ కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదండి. ఫ్యూచర్లో ఆలోచించవచ్చు అయితే. సో యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అక్కడ స్ట్రక్ అయ్యా. ఎప్పుడైనా ఒక బిజినెస్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని కరెక్ట్గా డైవర్ట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మంది బిజినెస్ మ్యాన్లు నోట్ చేసుకోవాల్సిన విషయం. కొంతమంది చిన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో లాభం వస్తుంది ఎంజాయ్ చేసేస్తున్నాం. నో, యూ హ్యావ్ టు సేవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ బిజినెస్, నాట్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నాం, ఎక్కడ పెడుతున్నాం, దేనిపైన పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉండాలంటారు అసలు? అంటే ఒకటండి, అంటే నేను కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టానండి, ఐ బర్న్ మై హ్యాండ్స్. ఓకే, బట్ నాకు తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే అండి, మీకు ఎక్కడైతే నాలెడ్జ్ ఉందో, ఎక్కడైతే యువర్ ఇంటరాక్షన్ ఈజ్ 100% ఓవర్ దేర్, దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ అండి. Okay. For example, yes, a gas station. I know what's going on. You worked there. I worked there and I have a knowledge. Even not working, maybe sometimes may not work on other business. For example, real estate in Panjala, and I know what's going on. And day-to-day activity, so every week, like we'll get some kind of status. అలా చేస్తే మాత్రం ఎవరి ఇంటరాక్షన్ ఉంటే 100%, దాన్ని డెఫినెట్గా వీ కెన్ ఇన్వెస్ట్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు నాలెడ్జ్ లేని చోట ఎస్ ఒక పర్సన్ వచ్చేసి ఇన్వెస్ట్ చేయండి అంటే నేను కూడా చేశానండి. ఐ బర్న్ మై హ్యాండ్స్ లెఫ్ట్ అండ్ రైట్. బాగా ఫెయిల్యూర్ కూడా చూసారైతే? చూసాను. దీని గురించి మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు నాకు ఒక డౌట్ ఇక్కడ. లైక్ మీరు అన్నారు కదా, ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని? ఈ మాట అడిగి ఉండాలి నాకు తెలిసి. లైక్ ఒక దగ్గర పని చేసి వెళ్ళిపోయి వెన్ యూ ఓన్ దట్ ప్లేస్, దాన్ని మీరు కొనుక్కున్నప్పుడు అక్కడ ఆల్రెడీ అప్పుడు మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా పనిచేసినప్పుడు, అరే నువ్వెట్లా ఎదిగిపోయినావు, నేను ఎట్లా ఇక్కడే ఉన్నా ఇంకా ఇదే పొజిషన్లో, వేర్ ఐఎమ్ రాంగ్ అని అడిగారా? అడగరండి. అడగలేదు. అయితే నేను అడుగుతున్నా సార్, మీలాగా ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగొద్దు, అండ్ తిరిగి వెనకకు వస్తే యూ షుడ్ ఓన్ దట్ ప్లేస్ వేర్ ఎవర్ యూ స్టుడ్ యాజ్ ఎ ఎంప్లాయీ. అలాంటి ప్లేస్ని మళ్ళీ కొనాలి, అక్కడ రూలింగ్ మంది ఉండాలి అని అంటే మనిషి ఏ విధంగా ఆలోచించాలి? హార్డ్ వర్క్ అండి. సో ఫర్ ఎనీథింగ్ దెర్ ఈజ్ రీప్లేస్మెంట్ అదర్ దాన్ ది హార్డ్ వర్క్. సో సెకండ్ థింగ్ లైక్ హౌ యూ కమిటెడ్. ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలు చెప్తామండి, బట్ ఆర్ యూ రియల్లీ కమిటెడ్? ఎస్. సో వాట్ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ యూ ఆర్ డూయింగ్, ప్లస్ లైక్ వాట్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అంటే లైక్ వాట్ ఈజ్ యువర్ ఎండ్ గోల్? అంటే ఎస్ రియల్లీ యూ వాంట్ టు లైక్ వర్క్ యాజ్ ఎ ఎంప్లాయీ ఆర్ యూ వాంట్ టు కమ్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్. సో దానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సాటర్డే సండే ఫస్ట్ టార్గెట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సాటర్డే సండే ఉందండి, ఐ యూజ్ టు టీచ్ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 8 to 12 ఒక బ్యాచ్ చెప్పేవాడిని, 2 to 5 ఒక బ్యాచ్ చెప్పేవాడిని. యూజువల్గా అదర్ హౌస్ వైఫ్స్ యూజువల్లీ ది కంప్లైన్, హే లెట్స్ గో సాటర్డే సండే డూయింగ్, బట్ మై వైఫ్ నెవర్ కంప్లైన్ అండి. మామూలుగానే అసలు వారం అంతా వచ్చిన పండుగల్ని వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. ఆ వీకెండ్ కూడా పాపం ముందు క్లాసులు పెట్టుకుని కూర్చుంటే ఆవిడికి నిజంగా మొక్కాలి సార్. నిజంగా వేరే వేరే వైబ్స్ ఎవరైనా కూడా ఊరుకోరు అట్లా. వెరీ నైస్ పర్సన్. అర్థమైపోతుంది మాకు ఆవిడికి ఉన్న ఓపిక, సహనం అనేది మామూలుగా కాదు. మరి ఇప్పుడైనా తిప్పుతున్నారా సాటర్డే సండే? ఇప్పుడు కూడా తిరుగుతున్నారు పిల్లలు, పెద్దోళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు.
సో అంత కష్టపడ్డందుకు ఇప్పుడు హ్యాపీ లైఫ్. పిల్లలు వచ్చేసి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. మరి మీరిద్దరు తిరుగుతామండి, కానీ తక్కువ టైం కదా. అంటే ఈ మల్టిపుల్ బిజినెస్లు ఉండటం వలన మనము. ఐ నో. సో ఒక ఎంప్లాయీ ఉండడం ఈజీయా, ఒక బిజినెస్ మ్యాన్ ఉండడం ఈజీయా అంటే ఏమంటారు? అన్ని విధాలుగా ఆలోచించి ఎంప్లాయీ అంటే వాట్ యూర్ లుకింగ్ ఫర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఐ నో అది. సో ఎంప్లాయీ ఉన్నాం అనుకోండి హ్యాపీగా 9 to 5. సో బట్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. బిజినెస్, ఎస్ దెర్ ఈస్ ఎ రిస్క్, బట్ ఇఫ్ యూ రియల్లీ నీడ్ సంథింగ్ you no need to think about it if you really successful. ఇట్లా చేస్తుంది అప్పుడు. ఎస్ ఐ నో దిస్. ఫెయిల్యూర్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఫెయిల్యూర్ చూడకపోతే అందులోకి మనం కరెక్ట్గా మొత్తం దిగినట్టు కాదు అని చాలామంది అంటారు. మీరేమంటారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా. సో మీ ఫెయిల్యూర్ ఎలాంటిది? సో యాక్చువల్లీ అండి, దీనికి ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన గారు మా మామయ్య గారు, ఆయన అంటే మా వైఫ్ నాకు నైబర్స్. లవ్ మ్యారేజ్ కాదండి, రంజన్ మ్యారేజ్. బట్ హీ ఈజ్ మై మెంటర్ బికాజ్ హీ యూజ్ టు వర్క్ యాజ్ MEO. ఇప్పుడు రిటైర్ అయిపోయారండి ఆయన. సో ఆయన ఎప్పుడు నువ్వు పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. సో అన్నప్పుడల్లా డెఫినెట్గా ఫెయిల్యూర్స్ ఉంటాయి, లైక్ స్ట్రగుల్స్ ఉంటాయి అని చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. చదువు వాల్యూ బాగా తెలుసు పోస్ట్ కదా అది. ప్లస్ ఆయనకి నాలాంటి స్టూడెంట్స్ వందలాది మంది ఉన్నారు కదండి, నేను ఒక్కనే కాదు కదా. సో ఆయన పాత స్టూడెంట్స్ కూడా బాగా సెటిల్ అయ్యి వచ్చి ఉంటారు కదా, ఆయన దగ్గరికి వచ్చి ఈ రెండింగ్ ఎప్పుడు వచ్చి ఆయనకి గిఫ్ట్లు ఇచ్చి, సార్ మీ మూలానే మేము ఇలా ఉన్నాము బ్లా 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 అంటూ ఆయన యూజ్ టు ఫీల్ సో హ్యాపీ. సో ఈ స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ స్ట్రగుల్స్ ఉంటాయి. ఓకే, నిజంగా స్ట్రగుల్స్ లేకుండా ఉంటాయి కదా, ప్రతి బిజినెస్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ప్లస్ మాది కూడా అన్నయ్య వాళ్ళది అక్క వాళ్ళది కూడా చిన్న చిన్న బిజినెస్లు అండి. ఆ బిజినెస్లో స్ట్రగుల్స్ ఉంటాయి కదా, చూసాం కదా. సో బట్ ఏంటంటే మనము US వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా స్ట్రగుల్స్ అలాట్ అండి అసలు. ఎందుకంటే ఒకవైపు జాబు 9 to 6. ఎప్పుడన్నా గివప్ చేయాలనిపించిందా? అయిందండి, చాలా సార్లు అయిందండి. అసలు ఎందుకు అంటే ఒక టైంలో అసలు అంటే మనం దీన్ని డెవలప్ చేయగలమా అనిపిస్తుందండి. బట్ ఐ హ్యావ్ టు మోటివేట్ మై సెల్ఫ్. సో హౌ టు మోటివేట్ అవర్ సెల్ఫ్? మోటివేషన్ అంటే అండి లైక్ చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే చూద్దాం, ఈ 1 year చూద్దాం, ఈ 2 years చూద్దాం. అంటే ఈ డైరెక్షన్ ఏ ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు, లెట్స్ డైరెక్షన్ బి, లెట్స్ ఈ డైరెక్షన్. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కదా సార్, లైక్ మనం అనుకున్నాం ఇందాక, ఇప్పుడు గివప్ చేయాలని చాలాసార్లు అనిపించింది అన్నారు. సో అట్లా గివప్ చేయాలి అనిపించేంతగా బాధపడితేనే అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. సో అంత వేదనకి గురి చేసిన సిచ్యువేషన్ అంటే చూడండి, ఇప్పుడు మనము వాట్ ఎవర్ ద సేవింగ్స్ వీఆర్ దేర్ బై డూయింగ్ జాబ్, వీఆర్ స్పెండింగ్ ఓవర్ హియర్. అసలు ఇంకేం మనీ చేతిలో లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఇండియాకి ఎంత ఒకటి పంపించాలి, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఒక 2 years చూస్తున్నాం, 3 years చూస్తున్నాము, ఏం అవ్వట్లేదు. అప్పుడు అంటే అసలు ఫస్ట్ థింగ్ ఏంటి, ఆర్ యూ గోయింగ్ రైట్ డైరెక్షన్? వీ డోంట్ నో. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు లాట్ ఆఫ్ ఛానల్స్, అసలు పీపుల్ అవేర్నెస్ ఉందండి. ఇప్పుడు IT సర్వ్ లాంటిది, లేకపోతే ఆప్తా లాంటిది. సో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇలా పోస్ట్ చేయండి, ఇలా వస్తుంది మీకు. ఎస్, ఐ హర్డ్ దిస్. ఆప్తాకి ఒక గ్రూప్ ఉందండి, వాట్సాప్ గ్రూప్. ఇందులో ఇట్లా పెట్టిన 5 seconds లోపు రిప్లై వస్తుందంట, అండ్ దే కనెక్ట్ పీపుల్. అవునండి, బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇమిగ్రేషన్ చైర్గా పనిచేశాను ఆప్తాకి. ఇమిగ్రేషన్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే అప్పుడు అండి 2000లో ఇమిగ్రేషన్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అవును, ట్రూ, ఏం తెలియదు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు పోస్ట్ చేయండి, 2 minutes మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్, 100% రైట్. సో అప్పుడు లెక్కన ఎస్ ఓకే, మనము ఈ డైరెక్షన్ వెళ్ళాం, 6 months ట్రై చేసాం, వి స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, వర్కౌట్ అవ్వలేదు అంటే ఇది తప్పు. వాట్ ఈజ్ ప్లాన్ బి? అంటే ఈ డైరెక్షన్ వెళ్తే ట్రై చేద్దాం, అది కూడా ఫెయిల్యూర్. దెన్ అంటే దాన్ని ఏంటి, యు నెవర్ హ్యాడ్ పార్ట్నర్స్? నో అండి, లేరండి. అంటే ఇప్పుడు ఐటీలో ఈ SRA టెక్లో నాకు ఎవరు పార్ట్నర్ లేరండి. ఇప్పుడు కూడా ఎవరు లేరండి. సింగిల్ ఓన్డ్ కంపెనీ, 100%. సో బట్ గ్యాస్ స్టేషన్ నా ఫ్రెండ్ ఉన్నారండి, రియల్ ఎస్టేట్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఐటీది మాత్రం కంప్లీట్గా ఓన్. ఏంటి సార్ మీ ధైర్యం ఒక్కలే వెళ్ళిపోవడం? అంటే ఎప్పుడు మా వైఫ్తో ఒకటే అనేవాడినండి, 2 suitcases వచ్చాం మ్యాక్సిమం. పోతే మహా అయితే అవే 2 suitcases పట్టుకొని పోతామనా? కానీ మీ
6 సంవత్సరాల కష్టం ఏదైతుందో, ఇప్పుడు మీరు అన్నారు ఒక 6 months ఒక డైరెక్షన్లో వెళ్ళడం, బాగా పైసలు పెట్టినాం, పోగొట్టుకున్నాం, ఐ బర్న్ మై హ్యాండ్స్, మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చేతులు బర్న్ చేసుకున్నప్పుడు పైసలు కూడా బర్న్ అయిపోయినాయి. ఈ బర్న్ అయిన పైసల్ని తిరిగి సంపాదించుకోవడము అనేది బర్డెన్. అది ఒక 10 రూపాయలైనా సరే పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, అరే కొత్త ఆలోచన, మనం రేపటి రోజు మనం దాన్ని పెంచుకోబోతున్నాం అన్న ఫీలింగ్తో వెళ్తాం. బట్ అక్కడ పెట్టిన దాంట్లో లాస్ వచ్చినప్పుడు, నాకు ఇప్పుడు ఏదైనా నేను సంపాదించుకున్నా కూడా అది నేను సంపాదించుకున్నట్టు కాదు, ఐఎమ్ స్టిల్ ఇన్ మైనస్ అన్న విషయం ఇక్కడ నోటీస్ చేయాలి మనం. సో ఇది మనని లోపల కింది గుంజేస్తూ ఉంటది, వద్దు ముందుకెళ్ళకు అని. ఇలాంటి పరిస్థితులు చాలా వచ్చి ఉంటాయి మీకు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని సింగిల్ గా ముందుకెళ్ళడం అనేది అంటే ఏం లేదండి, మాక్సిమం ఏమవుద్ది, ఓకే ఇది క్లోజ్ చేస్తాము, జాబ్ చేయగలము, టెక్నికల్లీ గుడ్ సార్, మీరు బేసిక్ అంటే టెక్నికల్లీ గుడ్, సో ట్రై చేద్దాం అంటే వస్తే ఒక 2-3 years లేట్గా వచ్చాం. ఇప్పుడు 2000లో వెళ్ళానండి అమెరికాకి, ఒక 2003లో వెళ్ళాను అనుకుంటాను అమెరికాకి. అంత పెద్ద లాస్ ఏముంది. వెరీ పాజిటివ్, వెరీ నైస్, వెరీ వైడ్. అసలు నిజంగా బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఇట్లా ఆలోచించారు, అంతకే తప్ప లాస్ ఏం లేదు కదండి. ఎప్పుడు ఎవరు మిమ్మల్ని అడిగే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు లేరా మీ ఫ్యామిలీలో? లైక్ 2000 ఆ సంవత్సరంలో పోయినావు, ఏం సంపాదించినావు ఇప్పుడు దాకా అని ఆ 2 సంవత్సరాల్లో ఆ ఫెయిలియర్ టైమ్స్ లో? లేదు అంటే లేదండి, ఇప్పుడు అలా ఇప్పుడు అన్నయ్య వాళ్ళకి అక్క వాళ్ళకి హెల్ప్ చేశాను. సో ఐ టుక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళ పిల్లలకి సపోర్టెడ్ దెమ్ ఫర్ దేర్ బిజినెస్ ఆర్ వాటెవర్, ఫైనాన్షియల్. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు నా దగ్గర ఉన్నారు US లో. సో దేర్ గుడ్ అండి. అసలు ఫ్యామిలీకి ఒక గుర్తింపు సాధించాలి ఎలా అంటే ఇలా, అంటే ఫ్యామిలీలో ఇది హూస్ ఫ్యామిలీ యూ బిలాంగ్ టు అని అంటే, నేను హరితోట గారి ఫ్యామిలీకి బిలాంగింగ్ పర్సన్ని అని చెప్పేసి చెప్పుకోనేలా ఒక వ్యక్తి తయారవ్వడం అనేది నాట్ దట్ ఈజీ. ఆ విషయం అర్థమవుతుంది మీలో. సో ఈ విధంగా లైక్ ఒక మన పేరుని గుర్తుండిపోయేలా, మన పేరుని అందరూ తీసినప్పుడు మర్యాదతో చూసేలా మార్చుకోవాలి అని అంటే, వాట్ ఆర్ ది 3 points యూ టెల్? అంటే ఏది మెయింటైన్ చేస్తే, ఏ 3 points మెయింటైన్ చేస్తే ఆ విధంగా పేరు తెచ్చుకోవచ్చు? ట్రస్ట్ అండి, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. ఎస్. సో ఎనీవే హార్డ్ వర్క్ బై ఎవ్రీబడి డూ ఇట్ అండి, బట్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎనీవేర్ అండి, నాట్ ఓన్లీ ఫ్యామిలీ యాజ్ వెల్ ఈవెన్ బిజినెస్ ఆల్సో. సో వన్స్ యూ బిల్డ్ ది ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్, ఇట్స్ ఈజీ టు, మేబీ ఇనిషియల్లీ ఇట్స్ వెరీ టఫ్ అండి, బట్ డెఫినెట్గా డౌన్ ద రోడ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ టు గ్రో లిటిల్ బిట్ ఫాస్టర్. నిజంగా మంచి నాడి పట్టుకున్నారు మీరు, నాకు అర్థమైపోతుంది. చాలామందికి ఈ విషయం ఏ విధంగా అయినా పనికొస్తుందేమో అని చెప్తున్నాను నేను. మనం అనుకుంటాం లోకం ఎట్లా నడుస్తుంది అంటే ప్రేమ పైన నడుస్తుంది, ప్రేమను పట్టుకొని నడుస్తుంది, ప్రేమ ఉండడం వల్ల నడుస్తుంది. నో, ట్రస్ట్ ఉండడం వల్ల నడుస్తుంది, నమ్మకం పైన నడుస్తుంది. లాయల్టీ మెయింటైన్ చేస్తే ఒక ఎదురుగా మనిషికి మన పైన ఉన్న ట్రస్ట్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ పైనే లోకం నడుస్తుంది. అది భార్యాభర్తల సంబంధం అయినా సరే ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అది నిలబెట్టుకోవాలి. గుడ్ పాయింట్ సార్. నో ఆంటర్ప్రినర్ సెడ్ దట్ ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి సెడ్ దట్ లాయల్టీ, కన్సిస్టెన్సీ, ఇట్లా రకరకాలుగా చెప్పారు. బట్ ఎస్, అవన్నీ కూడా కావాలి. ఇప్పుడు యూఆర్ అన్ ఎంప్లాయీ అండి, మీకు 10 మంది ఎంప్లాయర్లు ఉన్నారు. వై యూ వాంట్ టు జాయిన్ SRI Tech? Yes. Right? That means first you are going to talk to me. I'm going to talk to you. Whatever the questions you have, I convince you. That means you are trusting me. Yes. That means first I want to make you happy. That means whatever I said, I have to stand on my word. Yes. అది వచ్చేసింది అనుకోండి, you refer one more candidate. Yes. ఆ ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది మన ఇద్దరి మధ్యన. అవును. దాని తర్వాత it's easy to build the company as well as it's easy to bring like one more candidate, 2 more candidates, 3 more candidates like that. That's what I build it. మీలాగా ట్రస్ట్ బిల్డ్ చేసుకొని వాల్యూస్తో పనిచేయాలనుకునే వాళ్ళు ఎంప్లాయీస్ని చూస్ చేసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా. అవునండి. సో వాట్ యు సీ ఇన్ అ ఎంప్లాయీ టు హైర్ దెమ్? అంటే యూజువల్గా అండి ఎనీ ఎంప్లాయీ అంటే H1B చేసేటప్పుడు అంటే 2 different బిజినెస్ కదండి. వన్ ఈజ్ H1Bs అండ్ అనదర్ వన్ ఈజ్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్, బ్లా బ్లా బ్లా. సో ఈవెన్ ఇక్కడ కూడా అండి ఇప్పుడు వీఆర్ హైరింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ విశాఖపట్నం నౌ. సో నేను ఐ డూ 3-4 sessions అండి. సో వన్ ఈజ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అనదర్ వన్ ఈజ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, థర్డ్ వన్ ఈజ్ so how is doing, how is spending from last 1 month time. Okay, you are looking for a job, but
ఈ 1 month నుంచి ఏం చేస్తున్నావు చెప్పు అంటే నేను అంతేనండి. నా క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్, ఈ 1 month నుంచి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే SRIలో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారంట చూడండి. 1 month నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అంతే. ఓకే. అండ్ మీ డెసిషన్ కూడా వాళ్ళ ఆన్సర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. అంతేనండి. అంతే. ఓకే, లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే. మీ దగ్గరికి ఎంత మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు మీరు? ఇట్లా 1000 people ఇంటర్వ్యూ చేశారు, రైట్? సో విచ్ వాస్ ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యువర్ బ్రెయిన్, ద బెస్ట్ ఆన్సర్? ఏ ఎంప్లాయీ చెప్పిన ఆన్సర్ ద బెస్ట్ ఆన్సర్గా గుర్తుండిపోయింది ఇట్లా అడగంగానే? ఓకే, రీసెంట్గా నేను ఒక అతను ఇంటర్వ్యూ చేశాను. ఓకే, నాకు యూఎస్లో అండి. సో why would I hire you? Why I want to hire you? Give me 3 technical reasons, 3 non-technical reasons అని అడిగాను. ఓకే, we are doing IT staffing కదా, why you need technical అని అడిగాడు క్వశ్చన్ అని. అంతే కదండి, we are doing staffing business and I'm a BDM. I know you to be as a technical person at all. Yes, so right. నువ్వు సేల్స్ కావాలి, నీకేం ఎలా సేల్స్ కావాలో నేను తీసుకొస్తాను. ఈ టైప్ అడిగినప్పుడు అతని ఆన్సర్స్ అంటే చాలా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి, టు బి ఫ్రాంక్. అంటే అతను ఇట్స్ నాట్ రెలవెంట్ టు మై బిజినెస్ అట్ ఆల్, టు బి ఫ్రాంక్. బట్ అతను బిజినెస్ తాగలేడు అనిపించింది, ఇచ్చాను ఆఫర్. అంటే అతను ఇట్స్ నాట్ రిలేటెడ్ టు IT ఆన్సర్స్ అండి. సో నచ్చినాయి నాకు. చాలాసార్లు మనము క్వశ్చన్ ఆన్సర్ అవ్వదు అనుకుంటాం కదా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. నైస్, వెరీ నైస్ టు నో. నిజంగా అంటే ఎవరో ఆ ఎంప్లాయీ కానీ ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్ హీ రాబ్డ్ యువర్ అటెన్షన్. మై షో అండి, అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్వ్యూ. సో ఇదెందుకు అడుగుతున్నాను నన్ను క్వశ్చన్, ఇది కాదు కదా నీకు కావాల్సింది. దట్స్ సో నైస్. సో ఒక బిజినెస్ మ్యాన్గా అంటే బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్కి కొన్ని క్వాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూ సెడ్, బిల్డింగ్ ట్రస్ట్ టువర్డ్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద బిజినెస్ మ్యాన్కి అండ్ అంటే ద ఎంప్లాయీకి అండ్ ఎంప్లాయర్కి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ కంపెనీని లేపడానికి, గ్రోత్ చూడ్డానికి, ఆ కంపెనీ కోసం అందరూ కలిసికట్టుగా మీరు పనిచేసినట్టుగా పనిచేయాలంటే ఎంప్లాయీకి ఎంతో మోటివేషన్ అవసరం. ఒక బిజినెస్ మ్యాన్గా మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీకి? ఇప్పుడు ఏ ఎంప్లాయీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత ఎంప్లాయీకి మనం ఎన్నైనా ఇబ్బందులు పడదామండి. వాట్ ఎవర్ యూ ప్రామిస్ టు ఎంప్లాయీ యూ ఆర్ గివింగ్, వీ హ్యావ్ టు గివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎంప్లాయీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఫస్ట్ సాలరీ, ఓకే, డెఫినెట్గా అండి. ప్లస్ లైక్ బెనిఫిట్స్, అంటే వాట్ ఎవర్ ద బెనిఫిట్స్, వాట్ ఎవర్ యూ ప్రామిస్ గివ్ హిమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఎంప్లాయీ వాచ్ హౌ యువర్ బాస్ ఈస్ డూయింగ్. అంటే లైక్ హౌ ద CEO ఆర్ లైక్ కంపెనీ ప్రెసిడెంట్, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈజ్ పుట్టింగ్ టు డెవలప్ ద బిజినెస్. అంటే అతనికి అక్కడ లాంగ్ టర్మ్ ఉండగలడా లేదా, లేకపోతే ఇక్కడ ఉంటే నా లైఫ్ సెక్యూర్ ఉంటుందా లేదా, ఇవన్నీ చూసుకుంటారండి వాళ్ళు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం చేసేది క్లియర్ కమ్యూనికేషన్ వెళ్తుందా లేదా. ఇప్పుడు ఎస్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ కపుల్ ఆఫ్ క్లయింట్స్ అండి, క్లయింట్ A, క్లయింట్ B, క్లయింట్ C, అండ్ ఐ టెల్ దమ్, హే వీఆర్ ఎక్స్పెక్టింగ్ కపుల్ ఆఫ్ క్లయింట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అండ్ ఐ టెల్ దమ్ అండి లైక్ yes, దీస్ ఆర్ ద క్లయింట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, బీ రెడీ. అంటే అవుట్ ఆఫ్ 3 clients అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ 2, దట్ గుడ్. అదే నేను వీఆర్ గెటింగ్ 10 clients వన్ వీ డి నాట్ గెట్ ఎనీథింగ్ అన్నాం అనుకో, తర్వాత అన్నాంకి వీడు ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు రావు అనుకుంటారు కదండి. సో ఆ ట్రస్ట్ మీరు బిల్డ్ అయింది అనుకోండి అండి, ఆటోమేటిక్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఎక్కడికి వెళ్ళరు. మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్? ఇప్పుడు 800+ ఉన్నారండి. వండర్ఫుల్, 800+ ఎంప్లాయీస్, చాలా హ్యూజ్గా బిల్డ్ చేశారు. మిడ్ సైజ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు వరకు టు బీ అ బిజినెస్ మ్యాన్ చెప్పిన, టు యునో వాల్యూ ఎ పర్సన్ యాజ్ అ బెస్ట్ బిజినెస్ మ్యాన్, కొన్ని పాయింట్స్ చెప్తాం. అంటే మీ దగ్గర నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా మారడానికి, ఒక ఆంటర్ప్రీనర్గా మారడానికి కావాల్సినవి ఏంటి అనేది తెలుసుకోవడానికన్నా కూడా ఇవి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఒక బిజినెస్ మ్యాన్కి ఆయన యొక్క హుందాతనం, ఆయన యొక్క అంటే మీరు అన్నట్టుగా ప్రామిస్ చేసింది ఇవ్వాలనేది ఒక పాయింట్. బట్ ఇంతమంది ఎంప్లాయీస్ ఒక్క పర్సన్ని ఇష్టపడాలి, ఒక పర్సన్ కోసం వర్క్ చేయాలి, అంటే నాట్ లైక్ దట్, సంస్థ కోసం పనిచేయాలి. ఆ సంస్థ అనేది అల్టిమేట్గా ఒక పర్సన్ అయినప్పటికీ ఇంతమంది ఎంప్లాయీస్ అంతే కష్టపడాలి, అండ్ అంతమంది ఎంప్లాయీస్ని మీరు హోల్డ్ చేయగలగాలి. ఒక బిజినెస్ మ్యాన్ హీ షుడ్ హోల్డ్. ఇందులో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా హీ షుడ్ టేక్ కేర్. ఇది చాలా పెద్ద టాస్క్ ఇది. సో ఈ విషయాలను ఎట్లా డీల్ చేస్తారు? ఒకటండి, ఫస్ట్ మన రిటైన్ పర్సంటేజ్ ఏంటి అని చూద్దాం ఎవ్రీ ఇయర్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి, కామన్ అది. బట్ వై దట్ ఎంప్లాయీ లెఫ్ట్ ఇంపార్టెంట్. That employee left because of పోయినోడు అసలు ఎందుకు పోయిందని చూడాలి. అంటే if that employee is not happy with management, yes, we have to consider it. Okay. But that employee got
good offer and we cannot match it. We cannot match it. Then yes, definitely. సో హ్యాపీగా పంపిద్దాం అతను. సో మళ్ళీ అతనే మన దగ్గర బ్యాక్ వస్తాడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కావాలంటే, ఎందుకంటే వాడికి మంచి ఆఫర్ వచ్చింది, తప్పలేదు. ఇఫ్ ఎట్ ఆల్ దట్ పర్సన్ ఇస్ మోర్ టాలెంటెడ్ అండ్ అక్కడ నుంచి ఇప్పుడు వేరే దగ్గరికి మంచి ఆఫర్తో పోయినోడికి ఇంకా బెస్ట్ ఆఫర్ వచ్చి ఇంకో దగ్గరికి వెళ్తాడు, దెన్ అప్పుడు మీరు ఆ ఎంప్లాయీని మిస్ అయినట్టే కదా. అలాంటి అద్భుతమైన వర్క్ అండి. ఇప్పుడు ఎంప్లాయీ టాలెంట్ అవ్వండొచ్చండి, నో డౌట్, కానీ ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ వాట్ యూ కెన్ డూ. ఇప్పుడు దట్ ఎంప్లాయీ ఈజ్ లుకింగ్ ఫర్ హై రేంజ్ శాలరీ, సమ్ టైమ్స్ ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అండి. సో అలాంటప్పుడు ఏంటంటే నా బడ్జెట్, ప్రతి జాబ్కి ఒక బడ్జెట్ ఉంటుంది, అంటే 10% అప్ అండ్ డౌన్ ఉంటుంది కామన్గా, దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక మరీ లైక్ నిచ్ టెక్నాలజీ ఎక్స్ట్రీమ్ దొరకట్లేదు అనుకుంటే ఎస్ లైక్ ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తాం. కానీ అందుకనే ఎంప్లాయీ వెళ్ళిపోయాడు అంటే ఎందుకు వెళ్ళాడు అంటే మేనేజ్మెంట్ నచ్చకి వెళ్ళిపోయాడా, లేకపోతే మన వైపు నుంచి ఏమైనా తప్పులు ఉండి వెళ్ళిపోయాడా, లేకపోతే ఇలా చూసుకుంటూ ఉంటామండి. సో రివ్యూ ఫార్మ్స్ ఉంటాయి, సో డిఫరెంట్ థింగ్స్ మేనేజ్ చేస్తాం, చూస్తాం. వెళ్ళిపోయే ఎంప్లాయీస్ కి రివ్యూ రివ్యూ రాసుకోమంటానండి. అది అంటే టీమ్ ఉందండి, సపరేట్ టీమ్ ఒకటి ఉంటుంది, చెప్తానండి అండి. లేకపోతే ఇట్స్ ఈజీ అండి, ఇట్స్ ఎందుకంటే టీమ్ లీడర్లు, బీడిఎంలు, అకౌంట్ మేనేజర్స్, క్లయింట్ రిలేషన్ మేనేజర్, డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదండి, చెప్పేస్తారు. ఓకే, ఏదైనా మనసుని కదిలిచ్చిందా? ఏ ఎంప్లాయ్ అయినా వెళ్తూ రాసిన రివ్యూ మీ మనసుని కదిలిచ్చిందండి. కదిలిచ్చింది. ఎవరు అంటే మీకు ఒక చెప్పాలండి, నేను ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అన్నానో చెప్తాను మీకు. నేను 2006-07లో కంపెనీ పెట్టాను కదండి. సో అప్పుడు ఒక 3 ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సో అంటే $50 బిల్ రేట్ అనుకుందామండి. $50 మీద వాళ్ళకి ఐ యూజ్ టు పే 70-30, అంటే $35 వాళ్ళకి ఇవ్వాలి, $15 నాకు మిగులుతాయి, అంతే కదండి. సో సార్ మా బిల్ రేట్ ఎంత అన్నారు, అడిగారు వాళ్ళు. అని బిల్ రేట్ 40 అన్నాను, అంతే. అంటే ఐ హైడ్ ఎమ్ రైట్. సో ఒక 3-4 months తర్వాత తెలిసిందండి వాళ్ళకి, హరి గారు హైడ్ ద బిల్ రేట్ అని. అంటే ఐ కెప్ట్ మోర్ మార్జిన్స్, ఎమ్ రైట్ అండి. ఇప్పటికీ ఆ ఎంప్లాయీ నాతోనే ఉన్నాడండి, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ ఇబ్బంది వస్తే ఇంటి పెద్దకు చెప్తాము వచ్చి, కానీ ఇంటి పెద్దే అబద్ధం చెప్తే ఎవరికి చెప్పుకోవాలి సార్ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు నమ్మితే నమ్మండి, ఐ నెవర్ పుట్ ఎనీ గ్యాప్ ఇన్ ఎనీ ఎంప్లాయీ అబౌట్ ద బిల్ రేట్స్. దట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ ఐ మెయింటైన్ అండి. అది ఒక్క రీజనే నన్ను ఇంత డెవలప్ చేయగలిగింది. వండర్ఫుల్. దిస్ రియలీ కౌంట్స్. నిజంగా ఒక బిజినెస్ మ్యాన్కి చాలా అవసరమైంది ఇది. అంటే అంటాం ట్రాన్స్పరెన్సీ అంటే మనకు వచ్చేది ఎంత ఏంది ఇదంతా ఎందుకు ఉంచాలి ట్రాన్స్పరెంట్గా ఎంప్లాయీస్కి అనే ఆలోచన ఉండొచ్చు ఎవరికైనా. అది కూడా తప్పని నేను అన్ను, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఒకవేళ అట్లా కాకుండా ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే ఒక వ్యక్తి ఎక్కడి వరకు ఎదగగలుగుతాడు, నాట్ జస్ట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ అ పర్సన్ ఆల్సో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా అది ఐ కన్సిడర్ ఇట్. అండ్ నేను ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్న, సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ నాకు మళ్ళొకసారి మీరు చెప్పినారు, ఐ అగ్రీ, ఐ టేక్ ఇట్ యాజ్ అ పాయింట్. దానికి ఇంకా బలాన్ని చేకూర్చించి మరీ ఇచ్చారు కాబట్టి ఎస్, ట్రూ. అండ్ వాట్ ఆర్ ది అదర్ 2 points టు బీ అ గుడ్ ఎంప్లాయర్? యాజ్ ఎంప్లాయర్గా కపుల్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ రియల్లీ ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయర్లు ఆన్ టైమ్ సాలరీస్ పే చేస్తున్నారండి ఎంప్లాయీస్కి? సింపుల్ థింగ్, ఎంప్లాయీ ఎక్కువ ఏం అడగడండి. అట్లీస్ట్ వాట్ ఎవర్ ఈ ప్రామిస్, ఇఫ్ యూ రీచ్ 90% అతన్ని సాటిస్ఫై చేస్తే ఎంప్లాయీ హ్యాపీగా ఉంటారు మన దగ్గర. నాకు దట్స్ వాట్ ఐ లెర్న్, టు బి ఫ్రాంక్. అదొకటి. ఎందుకంటే వాడికి కావాల్సింది ఆన్ టైమ్ సాలరీ, బెనిఫిట్స్. నువ్వేమి ఇస్తానో అది ఇచ్చేయి ఆన్ టైం. తర్వాత నీ వర్క్ నచ్చితే ఉంటాడు, లేదంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా అటు కామెంట్ చేసి వెళ్ళిపోడుగా నాకు బెస్ట్ ఆఫర్ వచ్చిందని వెళ్తున్నానని అంటాడు. ఓకే, మనము అతను చూసి మన కంపెనీ పెట్టలేదు, మనం చూసి అతను రాలేదు, హ్యాపీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓషన్ అండి ఇది. సో స్టార్ట్ చేసినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి కానండి, కొంచెం పెద్ద అయిన తర్వాత కంపెనీ ఎమోషన్స్ ఉండవు, టు బి ఫ్రాంక్. అండ్ మీ దగ్గర ఉన్న 800 మంది ఎంప్లాయీస్లో అన్ని దేశస్తులు ఉన్నారు? అందులో ఉన్నారండి, ఎవ్రీబడి ఈస్ దేర్. అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, అందరూ ఉంటారు, మెక్సికన్స్ ఉన్నారు, గ్రీన్ కార్డు సిటిజన్స్ అందరూ ఉంటారు కదా, అందరూ ఉంటారు. సో మరి వీళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే లైక్ యు సీ ఇండియన్స్ వాళ్ళ రూట్స్ ఏవైతే ఉంటాయి, నాట్ ఓన్లీ ఇండియన్స్,
ఎవరైనా అమెరికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, మెక్సికన్స్ కానీ, ఇంకొక కంట్రీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ రూట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రూట్స్ ఎప్పటికీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడు మీరు కూడా యువర్ ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ ఇండియా, మీకు గ్రీన్ కార్డ్ వచ్చినా, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయినా, ఏదైనా కానీ మీరు అందరూ చూసినారా, మా పిల్లలకి అలవాటు లేకపోవచ్చు, మా పిల్లలకి కొత్తగా వచ్చి ఇట్లా ఆన్ టైం లేకపోవడము అనేది. బట్ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి నాకు అలవాటే, నాకు తెలుసు కదా. సో ఓకే, ఐ కెన్ టేక్ ఇట్ అని అన్నారు చూసినారా. ఈ రూట్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. సో వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ యూ ఫైండ్ ఇన్ ఎవ్రీ ఎంప్లాయ్, లైక్ ఎవ్రీ డిఫరెంట్ కంట్రీ ఎంప్లాయ్? అంటే ఒకటండి, ఇప్పుడు మన వాళ్ళు అనుకోండి, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ H1Bs ఇమిగ్రెంట్స్, రైట్ అండి. మిగతా వాళ్ళు గ్రీన్ కార్డ్ సిటిజన్స్. అసలు కొంతమంది అసలు నాకు తెలియదండి, వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అంతే. సో ఇట్స్ బికాస్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ మై లొకేషన్, రైట్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద క్లయింట్ లొకేషన్. సో అసలుకి H1B వాళ్ళు అయితేనే నాతో కనెక్ట్ ఉంటారు ఎక్కువ, బికాస్ ఐఎమ్ గుడ్ అన్ ఇమిగ్రేషన్. Okay. My core subject is very good in immigration. I'll talk about this. సో ఆ ఇమిగ్రేషన్ ఇబ్బందులు వస్తే ఇమిగ్రేషన్ టీం నాతో ఎవ్రీడే టచ్లో ఉంటుంది, అదేంటి ఇదేంటి అంటే. మిగతా వాళ్ళు అంటారండి, అకౌంట్ మేనేజర్స్, బీడిఎంలు, ఇలా వాళ్ళందరూ టీం ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీకి ఇబ్బంది వచ్చింది అంటే డెఫినెట్ ఇట్ విల్ కమ్ టు మై టేబుల్. అంటే ఆ ఎంప్లాయీ ఇష్యూ రైట్ చేస్తున్నాడండి, లేదంటే ఎంప్లాయీ ఏదో కంప్లైంట్ చేస్తున్నాడు, బ్లా బ్లా బ్లా, ఇది ఉంటాయి కదండి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే సెమీ మంత్లీ శాలరీ ఉంటుందండి కొంతమందికి. సో నాకు వీక్లీ కావాలంటారు వాళ్ళు కొంతమంది. ఇవ్వలేము అన్నాం అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అన్నాడు అనుకోండి, క్లయింట్ దగ్గర నుంచి ఎస్కలేషన్ వస్తుంది, నో వీ హ్యావ్ టు హోల్డ్ దిస్ కన్సల్టెంట్. అలాంటప్పుడు చిన్న చిన్నవి వస్తాయి, కానీ మిగతా అప్పుడు చిన్న కంపెనీ ఉన్నప్పుడు అన్ని మన దగ్గరికి వస్తాయండి. ఒక్కసారి వన్స్ బిల్డ్ సిస్టమ్ వీ హ్యావ్ టు బిల్డ్ ద సిస్టమ్ అండి. సిస్టమ్ బిల్డ్ అయిన తర్వాత కొన్ని గ్యాప్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయండి, అంత పెద్ద కంపెనీకి గ్యాప్స్ ఉంటాయి కదండి. బట్ లైక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ అట్లీస్ట్ 90% డూయింగ్ రైట్, అంతకంటే వెళ్ళిపోతాం. I know, I understand this. Okay, let's talk about immigration, sir. Immigration chairperson గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కూడా ఉన్నారా? లేదండి, ఇప్పుడు నేను కో-చైర్గా ఉన్నాను, బిజినెస్ కో-చైర్ ఉన్నాను. రమేష్ తుమ్మి గారు బిజినెస్ చైర్ అండి, నేను కో-చైర్ని. ఓకే, వండర్ఫుల్. సో యాక్చువల్గా ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ, ముఖ్యంగా మన వాళ్ళు కనెక్ట్ అయ్యేది కూడా ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్లోనే. ఎంతోమంది ఇండియన్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, ఎంతోమందికి H1 ఉంది. నాకు మొన్న మన ఆప్తాలో క్లయింటే ఒకరు చెప్తూ ఉన్నారు, ఇంతకుముందు గ్రీన్ కార్డ్ రావాలంటే ఒక 5 సంవత్సరాల్లో వచ్చేదేమో కష్టపడితే, ఇప్పుడు ఈజీగా ఒక 100 సంవత్సరాలు పడుతుంది రావాలంటే, ఇట్స్ టఫ్. ఇప్పుడు నుంచి అప్లై చేసుకొని కింద మీద పడితే అంత టైం తీసుకుంటుంది అనేది నేను మచ్చుకు చెప్తున్నా మీకు అని చెప్పాను నాకు. సో యూ బీయింగ్ ఇమిగ్రేషన్ చైర్పర్సన్, ఒకప్పుడు ఇమిగ్రేషన్లో వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఎక్కువగా ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్ దిస్ ఇయర్ 2024 డిసెంబర్ ఏంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఇమిగ్రేషన్? ఒకటండి, ఇప్పుడు రూల్స్ ఆర్ కామన్ అండి, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్, దే ఆర్ మేకింగ్ ఫ్లెక్సిబిలిటీ అంతే. అదే రూల్స్ ఉన్నాయండి అప్పుడు కూడా. ఇప్పుడు 2016లో ట్రంప్ వచ్చారండి, అయ్యే రూల్స్ ఉన్నాయి. 2020లో ఈయన వచ్చారు, బైడెన్ గారు వచ్చారు, అంటే రిపబ్లికన్ అండ్ లైక్ ఇంకా అదర్ గవర్నమెంట్ వచ్చారు, అయ్యే రూల్స్ ఉన్నాయి. కానీ దే మేక్ ఇట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ, అంత తప్పేం లేదండి. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తున్నారు, రిపబ్లికన్ పార్టీ వస్తుంది, దే విల్ మేక్ ఇట్, దే విల్ టైటింగ్ ద స్క్రూస్, అంత తప్పేం లేదండి. సో చాలా మందికి భయం ఉంది, ఇప్పుడు ఉందండి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ట్రంప్ వస్తున్నారు అనగానే భయపడిపోతున్నారు, భయం ఉందండి, ఇంకా మనం అన్ని సదురుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అండి కంపెనీలు పెట్టొచ్చండి, అందరూ పెట్టొచ్చు, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు స్టార్ట్ ద బిజినెస్, నో డౌట్. బట్ హౌ యూఆర్ రన్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే లైక్ ఒక ప్రాపర్ ఎథిక్స్ కానీ, ప్రాపర్ వాల్యూస్ కానీ, డాక్యుమెంటేషను ఇలా ఉండాలండి. లేకుండానే కంపెనీలు పెట్టేయటం, ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఇమిగ్రేషన్ ఇబ్బందులు వస్తాయండి, రాకుండా ఉండవు, వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ రావటం వల్ల ఏంటంటే చిన్న కంపెనీలన్నీ అది తట్టుకోలేనండి, ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అవి తట్టుకోలేరు వాళ్ళు, అందుకని దే క్లోజ్ ఇట్. ఎవరైతే హూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ లైక్ 10-15 years అంటే దే సీ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ అండి, దే కెన్ సర్వైవ్. ఉంటుందండి, ఇమిగ్రేషన్ ఇబ్బందులు ఉంటాయి. ఓకే, సో ఇమిగ్రేషన్లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి? ఒకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం విచ్ యూ ఆల్సో ఫీల్ యాజ్ అ టాస్క్ అంటే ఒకటండి, ఇప్పుడు 2016లో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఏ కన్సల్టెంట్ అండి, ఐ ప్లేస్డ్ యూ ఇన్ ఎక్స్ క్లయింట్ త్రూ ఏ వెండర్. ఓకే, ఏ వెండర్ అంటే బిట్వీన్ మీ అండ్ ద క్లయింట్ దేర్ ఆర్ 2 layers లాగా మధ్యలో. 2016లో లైక్ ట్రంప్ గవర్నమెంట్లో అండి దే యూజ్ టు ఆస్క్ ఆల్ ద లెటర్స్ అండి.
అంటే క్లయింట్ దగ్గర నుంచి లెటర్ కావాలి, వెండర్ దగ్గర నుంచి లెటర్ కావాలి, నా దగ్గర నుంచి లెటర్ కావాలి. సో అప్పుడేంటి, I do not have any hold, am I right? Between client and me, I do not have a hold. Because I'm not a direct vendor. అవును, మధ్యలో ఒక వెండర్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం. సో అందుకనే ఏం చేసేవాడు ట్రంప్ గవర్నమెంట్, దే యూజ్ టు డినై అండి, బికాస్ యూ డు నాట్ హ్యావ్ ద హోల్డ్. ఇప్పుడు కూడా అదే, అందుకని అందరూ భయపడేది అదేనండి. ఓ గాడ్, అది మరి ఎట్లా అంటే అందుకని ఏంటంటే అండి, లైక్ వాట్ ఈస్ దేర్ ప్లాన్, దే వాంట్ టు కట్ డౌన్ ఆల్ ద కన్సల్టెన్సీ కంపెనీస్, దే వాంట్ టు ఎంకరేజ్ ద డైరెక్ట్ బిజినెస్. ఓకే, బికాస్ ఆఫ్ డూయింగ్ లైక్ దట్ ఎంప్లాయీ గెట్ మోర్ సాలరీ. ఇప్పుడు దేర్ ఈస్ ఎ లేయర్ ఇన్వాల్వ్డ్ అండి, హీ టేక్ హిస్ కట్, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, $5, $2, $3, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ టేక్ ఇట్. అండ్ లైక్ is 360 going, right? Instead of that one, if you are doing direct business, like I get hold, more hold, on top of that I can pay more salary to the employee. ఓకే, అలా చేయటం వల్ల ఏంటంటే ఈ లేయర్లన్నీ లేచిపోతారు. ఓకే 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 ఓకే, అది సో ఇది మేజర్ ప్రాబ్లం. మొన్నటి వరకు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్ అండి. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ 2016, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. సో ఇప్పుడు ఆ థ్రెట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు ఇప్పుడు రైట్ నౌ? దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డైరెక్ట్ క్లయింట్ బిజినెస్, దెన్ ఆర్ సో దే హ్యావ్ టు బైండ్ అప్. this would help many of them నిజంగా. దే హ్యావ్ టు లైక్ బికాజ్ ఎంతమందికి డైరెక్ట్ క్లయింట్లు ఉన్నాయండి. I know. They everybody doing like A to B, B to C, C to D, blah blah blah. Yes, I know. But nijanga chala it is different talking to you. I feel very different talking to you. Endukante I can say that you are a unique entrepreneur. Endukante you came from a level where you can see everything from down. See, ఒక పెద్ద భాండారాన్ని మీద నుంచి చూస్తే ఒక విజన్, కింద నుంచి చూస్తే ఒక విజన్ ఉంటుంది. మీరు కింద నుంచి చూస్తూ ట్రావెల్ చేస్తూ పైనుంచి చూస్తున్నారు కాబట్టి యు నో ది ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దట్ బిగ్ థింగ్. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అది మీ దగ్గర నుంచి నేను తీసుకోగలిగినా అని అనుకుంటున్నా. మీరేమంటారో నాకు తెలియదు. బట్ యా, సో ఫైనలీ సార్, ఇవన్నీ తర్వాత ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ ర్యాపిడ్ ఫైర్. చిన్న క్వశ్చన్స్, అంటే చిన్నగా అడుగుతాను నేను కూడా, మీరు చిన్నగా చెప్పండి. ఈజ్ ఇట్ ఈజీ టు బీ ఐటీ కంపెనీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం ఈజీయా ఫర్ యూ, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు బీ ఎనీథింగ్ ఎల్స్? లైక్ ఇప్పుడు మీరు ఇంకా గ్యాస్ స్టేషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా హైర్ చేసుకొని డూయింగ్ దట్ బిజినెస్ ఆన్ సైడ్ ఈజ్ ఆల్సో బిజినెస్ కాబట్టి, విచ్ బిజినెస్ ఈజ్ ఈజియర్ ఫర్ యూ? ఐటీ బిజినెస్ ఇష్టం అంటానండి ఈజీ కంటే. వీ షుడ్ నాట్ రన్ బిహైండ్ ద మనీ, మనీ షుడ్ రన్ బిహైండ్ యూ when you do the hard work. Yes. ఓకేనా? సో ఒక ఎంప్లాయీ ప్లేస్ అయితే అండి, అంటే ఒక ఎంప్లాయీ వచ్చి హరి గారు నాకు జాబ్ వచ్చింది, లేకపోతే హరి గారి కంపెనీలో నేను పని చేస్తున్నాను అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ నో I will make money on that candidate, no doubt. But on top of that, I feel so happy if we say that word. So I always SRTech is my bread and butter antanu. Wonderful. So meeku you wanted to be IT founder, but which is easier? Not easier అండి, బట్ లైక్ దాంట్లోనే ఆనందం ఉంది. కష్టమైనా కూడా ఇష్టంగా ఉంది కాబట్టి ఇదే ఈజీ అని చెప్తారు అయితే మీరు. ఓకే, సో నేనే ఎత్తుకున్నాను ఆన్సర్. నిజంగా ఆన్సర్ ఎవరు చెప్పలేదు, నేనే ఆన్సర్ ఎత్తుకున్నాను. డన్. సో ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు జస్ట్ నౌ మీరు అన్న మాటే, లైక్ ఒక బిజినెస్ మ్యాన్ పేరు చెప్పుకొని ఈ పలానా వ్యక్తి ఎంప్లాయీని నేను అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది నాకు అని. సో దీని కష్టం అంతా ఇంత కాదు, అది కనిపిస్తుంది మీలో. ఇంత కష్టం పడ్డ తర్వాత ఈ రోజు మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో, ఈజ్ ఇట్ టు ది మార్క్ ఆర్ ఎల్స్ ఇంకా ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నారా? ఉందండి, కొంచెం అచీవ్మెంట్ ఉంది, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఉంది. సో నౌ లైక్ ఐ హ్యావ్ ఏ ఆపరేషన్స్ ఇన్ మెక్సికో, కెనడా, ఇన్ ఇండియా. నౌ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ టు కపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్, విచ్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ మై టార్గెట్ ఈజ్ UK యాజ్ వెల్ యాజ్ ది లైక్ ఫిలిప్పీన్స్. సో ఈ ఇయర్లో, అంటే ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025లో ప్లాన్ ఉందండి. సో దాని తర్వాత మేబీ లైక్ మై కిడ్స్ క్యారీ మై లెగసీ, ఐ డోంట్ నో. ఇస్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్? మై డాటర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండి. షీ ఈస్ వెరీ మచ్ ఇంటూ బిజినెస్. యా, అంటే దే సీ మై హార్డ్ వర్క్, సో ఐ థింక్ షీ ఈజ్ ఓకే. సో షీ ఈస్ గెట్స్ ఇట్ రెడీ అన్నట్టు ఇప్పుడు ఆమె కూడా హార్డ్ వర్క్ చేయడానికి. చూద్దాం ఏమవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఇండియాకి రమ్మంటే ఆర్ యూ రెడీ? నో అండి. ఎంత ఫాస్ట్ చెప్పారండి, మంచిగా కొట్టేటట్టు ఆన్సర్. నో, యూ వాంట్ టు స్టే బ్యాక్ ఇన్
యుఎస్. సో యుఎస్లో ఉంటే ఎక్కడ ఉండడం ఇష్టం మీకు? ఏ స్టేట్? ఉంటానండి, ఫ్లోరిడాలో. ఉంటాను. టాంపా ఇస్ అ గుడ్ ప్లేస్ టు లివ్. మంచి బీచ్లు ఉంటాయి, ప్లస్ చిల్ అవ్వచ్చు. 20 years నుంచి 23 years నుంచి ఉన్నాము. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఓకే. సో మా వైఫ్కి ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఓకే. సో అక్కడ సో మెమరీస్ అన్నీ కూడా యుఎస్లోనే ఉన్నాయి కాబట్టి యుఎస్లోనే ఉంటారు. అంటే ప్లస్ ఒకటండి, ఇక్కడికి వస్తానండి, నేను వస్తాను ఎవ్రీ 3 monthsకి వచ్చి 4 weeks ఉండి వెళ్తాను. బట్ ఐ కెనాట్ కనెక్ట్ ద పీపుల్ అండ్ బికాస్ లైక్ ఐ లెఫ్ట్ మై రూట్స్ ఇయర్ 2000. సో కష్టం, బట్ ఐ లవ్ ఇట్. ఇప్పుడున్న మీరు హరి తోట ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా చూడాలంటే మీరు కంప్లీట్ అని చెప్పడానికి మీరు ఇంకా ఏం ఇన్వాల్వ్ చేసుకుంటారు? వాట్ యూ టేక్? ఐ వాంట్ టు టేక్ దిస్ కంపెనీ ఫర్ మినిమం 2500. అప్పుడే కంప్లీట్ అని చెప్పుకుంటారు అయితే? So till then you are not complete. No, you are incomplete man now. No. It's if I say incomplete, like if I say complete, then I stop my growth. So okay, this is your answer basically. ఏంటంటే I'm still not complete అన్న విషయం చెప్పాలనుకుంటున్నారు మీరు. Okay, that's nice. And finally sir, give me any 2 reasons to anybody ఎందుకు బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఎందుకు ఇంత టెన్షన్ తీసుకోవాలి, స్ట్రెస్ తీసుకోవాలి, హాయిగా. ఇప్పుడు మీరు అన్నారు, మీరు స్టార్టింగ్లో మాట అన్నారు, మహా అయితే ఏమవుతుందో 2 సూట్ కేసులు పట్టుకొని యూఎస్కి వచ్చినాం, అవే సూట్ కేసులు పట్టుకొని ఇండియాకి వెళ్తాం మళ్ళీ, అంతకన్నా ఏం జరగదు. సో అది ఏ ఉద్దేశంతో అన్నా కానీ నిజం అదే. మనం ఏ విధంగా అయితే వచ్చామో ఈ భూమిపైకి, అదే విధంగా కొంచెం మహా అయితే బాడీ పెద్దగా అవుతుందేమో, అంతే తప్పితే పోవడం మాత్రం ఖాయం. సో ఇలాంటి ఒక దీన్ని బేస్ చేసుకొని అడుగుతున్నా నేను. సో మీరు లైక్ అంటే మీరు ఏం సాధిద్దాం అనుకుంటారు మరి? ఇంత చేసి ఎందుకు చేయాలి అసలు? ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఎందుకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనడానికి ఒక 2 reasons ఇవ్వండి నాకు. ఒకటండి, ఇప్పుడు if you are a good businessman, then definitely we can build the good society or good, like good society in the sense definitely we can give the employment అండి. లేకపోతే we can educate the people. ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నానండి, నన్ను సుమన్ టీవీ వాళ్ళు పిలిచి, మేడం గారు పిలిచి నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయరు. అదే SRTech CEO అని ఇంటర్వ్యూ చేశారేమో, రైట్ అండి? అట్లాగే. సో రియల్లీ ఇఫ్ ఐ వాంట్ టు హెల్ప్ టు ద కమ్యూనిటీ, ఎస్ డెఫినెట్లీ షుడ్ బి ఎంటర్ప్రినర్ ఉంది. అదొకటే వే అంటారు? అదొకటే వే. ఓకే. సో అంటే సొసైటీని బెటర్గా పరిచయం చేయాలి నెక్స్ట్ జనరేషన్కి అంటే యూ షుడ్ బి ఎంటర్ప్రెన్యూర్. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అండ్ ఇప్పుడు ఒకటండి, ఫ్యామిలీ బాగుందంటే విలేజ్ బాగుంటుంది, విలేజ్ బాగుందంటే మండలం బాగుంటుంది, మండలం బాగుందంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది, డిస్ట్రిక్ట్ బాగుంటుందంటే. సో గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే ఈ థీమ్ని మీరు నమ్ముతున్నారు కాబట్టి, యాజ్ యువర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా, వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు యువర్ కంట్రీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో నీడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. Actually, I no need to start the company. I built my own premises in Visakhapatnam by spending 2 million. I built own premises and I'm hiring the local talent. Okay. So we are giving the training for the people for the freshers. And we are planning to hire almost around 400 plus employees and in Visakhapatnam. Okay. So and ఇంకా చిన్న చేస్తామండి. బట్ యు నో ఇట్, లైక్ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయటంలో కానీ, ఇప్పుడు అంకుల్ గారు ఎంఈఓ కదండి, సో ఆయన గారు పిల్లల్ని చదివిస్తుంటారు, పూర్ కిడ్స్ని. ఆయన గారికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, ఇలాంటివి చేస్తూ ఉంటాను. ప్లస్ త్రూ ఆప్తా ద్వారా, ఆప్తాలో సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ రన్నింగ్, యు నో ఇట్, ఐమ్ రైట్? సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే కిడ్స్ని చదివించడం కానీ, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వీ పార్టిసిపేటెడ్. నైస్. అండ్ ఫైనల్లీ సార్, మీరు అన్నారు మీ మెంటర్గా మీ మామయ్య గారు మిమ్మల్ని మెంటర్ చేయడం అనేది మీకు చాలా చాలా క్రూషియల్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఒకవేళ మీ మామయ్య అనే వ్యక్తి మీ లైఫ్లో లేకపోయి ఉంటే ఆ టైంలో ఈరోజు మీరు ఎక్కడ ఉండేటోళ్ళు, ఏం చేస్తుండేటోళ్ళు? తెలీదండి. హైదరాబాద్లో జాబ్ చేస్తాం, జాబ్ కూడా వచ్చేది కాదేమో. లేదండి. సో హీ ట్రైన్ మీ వెరీ వెల్. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే ఆయన గారు ఒక కారణం. గురుదేవ భవ. ఆసమ్. అంటే ఇప్పుడు ఎస్, మా అన్నయ్యల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా అక్కల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బట్ ఆయన గారు నాట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ అండి, ఈ రౌటెడ్ మీ, ఇలా చెయ్యి బాబు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. సో ఏ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? ఇది వేదికగా చేసుకుని ఒకసారి చెప్పండి మరి. వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న అది థ్యాంక్స్ సార్. మీరు మంచిగా ఉంది పాపం, ఆవిడని తీసుకెళ్ళి మీరు మీ కష్టంలో ఆవిడే మళ్ళీ మీకు సాథ్ ఇచ్చింది, ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీరు సెపరేట్గా. సో ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ
వండర్ఫుల్. సో ఏం చేద్దాం అనుకుంటారు వాళ్ళ కోసం? ఏదైనా అనుకుంటున్నారా? ఏదైనా ప్లాన్ చేశారా? ఏం చేయలేదు అసలు. నాకు అంత సర్ప్రైజ్ నేను చేయలేనండి, నా వల్ల కాని పని. ఇంకా మా వైఫే నేను సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. నేను నాకు నా వల్ల అసలు మంచిది సార్ మీ వైఫ్ నిజంగా. ఆవిడ మిమ్మల్ని భరించడం, మీ సక్సెస్ లో తోడవ్వడము, మీకు అంటే వాళ్ళ నాన్న మిమ్మల్ని మెంటర్ చేసి మరి పిల్లనివ్వడం, వామ్మో అదృష్టవంతులు మీరు నిజంగా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. డూ యూ బిలీవ్ ఇన్ లక్? లక్ ఉండాలండి, లక్తో పాటు హార్డ్ వర్క్ కావాలండి. Of course, sir. But lucky and I'm lucky person, no doubt. Okay, this will be my final question, sir. చెప్పండి. Definitely. To be a successful man, anyways, అది ఫైనాన్షియల్లీ కావచ్చు, లేకపోతే సంబంధాలు ఇమోషనల్లీ కావచ్చు, రిలేషన్ వైజ్గా కావచ్చు, ఎట్లయినా కావచ్చు, టు బీ అ కంప్లీట్ అండ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఏది ఎంత ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి అవుట్ ఆఫ్ 100? హార్డ్ వర్క్ అండ్ లక్ అండ్ ఇంకొకటి ఫైనాన్షియల్ థింగ్, పైసలు ఎంత ఉండాలి? ఈ మూడు ఎంత వేస్తారు చెప్పండి? అవుట్ ఆఫ్ 100 ఎంత పర్సెంటేజ్ చేస్తారు? నేను లక్కి ఒక 60% వేస్తాను. 60% వేస్తాను. అయిపోయింది, లక్ గెలిచేసింది. పోండి. హార్డ్ వర్క్ 40% వేస్తాను. అంటే ఇప్పుడు ఒకటండి, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, ఇప్పుడు నాలాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ లక్ లేకపోతే. కానీ ఇది గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ హరితోట గారు గుర్తించారు. యూ ఆర్ రియల్లీ అ లక్కీయెస్ట్ మ్యాన్ నిజంగా చెప్పాలంటే. మీ జర్నీ చూసినట్టయితే మీరు హార్డ్ వర్క్ చేశారు, డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేశారు. బట్ ఆ హార్డ్ వర్క్కి అర్థం కావాలి అంటే ఎస్, మీ లక్ దానికి ఫేవర్ చేస్తుంది. సో డెఫినెట్గా ఆంటర్ప్రిన్యూర్స్కి లక్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆంటర్ప్రిన్యూర్స్, ఎవ్రీబడి టు బీ సక్సెస్ఫుల్. అందరూ కంపెనీలు పెడతారండి, మరి కొంతమంది ఆగిపోతారు ఎందుకండి పాపం, లక్ లేదని. అంటే ఎఫర్ట్ ఉండాలి, లక్ ఉండాలి, రెండు ఉండాలండి. లక్ని పెంచుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? ఏం లేదు, హార్డ్ వర్కే లక్. నైస్ ఆన్సర్, ఐ లవ్ దిస్ ఆన్సర్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఎస్, గుడ్డిగా హార్డ్ వర్క్ చేస్తూ పోతే దేవుడు కూడా జాలేయాలి మన పైన. అరే పాపం వీడు ఇంత కష్టపడుతున్నాడు బిడ్డ, వీనికి కొంచెం అంత పోనీ, ఇంత కష్టపడుతున్నాడు కదా, ఏదో చేద్దాంలే పోనీ అనుకుంటాడు. అంతే, దట్స్ వాట్ ఐ బిలీవ్. నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నిజంగా ఇట్ వాజ్ అ లైవ్లీ, ఇట్ వాజ్ ట్రూలీ లైవ్లీ టాకింగ్ టు యూ. వండర్ఫుల్ జర్నీ. అండ్ నిజంగా మీరు కూడా ఈ ఆప్తాలో జరగబోతున్న ఈ 4th and 5th జరగబోతున్న ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో, ఇక్కడ చాలా మందిని ఇన్స్పిరేషనల్గా నిలబడే ఒక సబ్జెక్ట్ మీరు. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. ఆ కాన్ఫరెన్స్కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఫర్దర్ ఏవైతే ఇవి ఉన్నాయో, లైక్ టు గ్రో యువర్ బిజినెస్, వీటన్నిటికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.